హాయ్ అండి, వెల్కమ్ టు ఏషిరస్ కిచెన్. ఈరోజు వినాయక చవితికి కుడుముల్ని సింపుల్గా అలాగే చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తానండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు పచ్చిశనగపప్పు 3 టేబుల్ స్పూన్స్ ఒక పావు గంట సేపు నానబెట్టుకొని వేసుకోవాలి. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి శనగపప్పుని. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి శనగపప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలండి. ఇలా మనకి ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి 1 గ్లాసు బియ్యం రవ్వ వేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ని వేసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం రవ్వను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మళ్ళీ ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ తర్వాత మనకి వాటర్ ఏమీ లేకుండా మనకి ఈ బియ్యం రవ్వ అనేది కుక్ అయిపోవాలండి. ఇలా వాటర్ లేకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయ్యేదాకా పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత చేతిని కాస్త వాటర్తో తడుపుకొని ఉండలుగా చేసుకోవాలండి. మనకు నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం రవ్వని ఇలా ఉండలుగా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక 2 గ్లాస్ వాటర్ వేసి ఒక స్టాండ్ని పెట్టుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుముల్ని ఒక ప్లేట్లో పెట్టి ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మాత్రమే స్టీమ్ చేసుకోవాలండి. 10 నిమిషాల కంటే ఎక్కువగా స్టీమ్ చేయకూడదు, మళ్ళీ విడిపోతాయండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా సర్వ్ చేసుకోవడమే అండి. ఇంతే అండి. కుడుములు చాలా సింపుల్గా మనకి 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.